హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. మరి ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ పోస్ట్ చేయాలి కదా. సో కొంచెం లేట్ అయిందనమాట. కొంచెం కాదు, చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ రాఖీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నాకు వాయిస్ ఓవర్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. టైం మొత్తం మా చిన్నోడితోనే స్పెండ్ అయిపోతుంది. అండ్ ఈ ఇయర్ కొంచెం యాడ్ అనమాట. ఎందుకంటే మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు రాలేదు. వాళ్ళకి మ్యారేజ్ అంటే వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వాళ్ళకి మరుసకి మన్వరాలయం అవుతుంది. తన మ్యారేజ్ ఉండడం వల్ల రాలేకపోయారు. మేము చాలా మటుకు రిక్వెస్ట్ చేశాము, రాఖీ కట్టించుకొని వెళ్ళండి, ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం కదా, మిస్ అవుతున్నాము అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట. తాతయ్య వాళ్ళకి ఏజ్ అనమాట, చాలా 65+ అనమాట. సో వాళ్ళకి అప్ అండ్ డౌన్కి రిస్క్ అవుతుంది అని చెప్పారు. సో ఈసారి కనుక ఖమ్మం వచ్చినప్పుడు అవి కట్టుకుంటామని కూడా చెప్పారు. ఇంకా సరేలే, ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని సరే అన్నాము. మా మమ్మీ కొంచెం సాడ్గా ఫీల్ అయిందనమాట. ఈసారి వాళ్ళ పేరెంట్స్ లేరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కడుతూ ఉన్నదని ఈ ఇయర్ మిస్ అయ్యారనమాట. సో ఇంకా మా హస్బెండ్కి యాస్టీస్గా లాస్ట్ ఇయర్ కట్టినట్టే ఈ ఇయర్ కూడా కట్టేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు మా హస్బెండ్. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించారు కదా. సో అలానే స్వీట్ తినిపించేసి హారతి చేసిందనమాట. అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ కట్టించుకున్నాడు అండ్ ఈ ఇయర్ మా చిన్నోడు జాయిన్ అయ్యాడు న్యూగా. తనకు కూడా మేము స్పెషల్గా రాఖీ తీసుకున్నాము. రాఖీ ఫ్రమ్ లలిత జ్యువెలరీస్ అనమాట. ముకుందాలో కూడా బాగున్నాయి, కాకపోతే రాఖీ మోడల్లో ఉన్నాయన్నమాట. సో అదైతే మేము నార్మల్గా డైలీ యూస్కి పెట్టలేము కదా. సో ఇంకా లలిత జ్యువెలరీస్లో బాగున్నాయి అని తెలిసి మేము వెళ్ళాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ డిజైన్స్ అనమాట. బ్రేస్లైట్లోనే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిట్ అవ్వండి, చాలా బాగున్నాయి. సిల్వర్కి సంబంధించి ఒక ఫ్లోరే ఉందన్నమాట. చాలా లైక్ పూజ ఐటమ్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ చాలా సిల్వర్లో మంచి మోడల్స్ ఉన్నాయి. ఇంకా మేము రాఖీ మోడల్లో కాకుండా మా మమ్మీ బ్రేస్లైట్ మోడల్లో తీసుకుంది. అదైతే మనకి డైలీ యూస్ కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు యూస్ అవుతుందని చెప్పేసి అలా తీసుకుంది మమ్మీ. చాలా బాగా అనిపించింది. మా చిన్నోడికి బొట్టు పెట్టంగానే ఎంత కలొచ్చిందంటే ఆ ముఖానికి, చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు అయితే కూర్చున్నాడు. నేనే కూర్చుందాం అనుకున్నా కానీ నాకు అంత అనిపించలేదన్నమాట. సో తన దగ్గర అయితే కొంచెం సేఫ్గా ఉంటాడు. అండ్ వాళ్ళ డాడీ అంటేనే చాలా అనమాట నా దగ్గర కంటే. డాడీ కొడుకు అమ్మ కొడుకు అంటారు కదా, అలా కాదు, ఇక్కడ డాడీ కొడుకు అనమాట. సో ఇంకా బ్రేస్లైట్ పెడుతుంటే అలానే చూస్తున్నాడు, ఏమో కట్టేస్తున్నారేంటి నా హ్యాండ్స్కి అని. భలే అనిపించింది మాకు. ఫస్ట్ టైం కదా, సో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈసారి మా తాతయ్య అమ్మమ్మ మిస్ అయ్యారు. వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది మాకు. సో చూడండి, బ్రేస్లైట్ కూడా ఆ మోడల్లో రాఖీ కూడా బ్రేస్లైట్ మోడల్లో తీసుకున్నాం అనమాట. బాగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ ఏంటి, మా మమ్మీ బ్లెస్ చేసి హారతి ఇచ్చి స్వీట్ పెడుతుంది అనమాట. స్వీట్ పెట్టేటప్పుడు మా చిన్నోడు రియాక్షన్ చూడండి ఎలా అనిపించిందో. చాలా ఫన్నీగా ఉంది. చాలాసేపు ఏమైతే నవ్వుకున్నాం కూడా. అప్పుడే నా విడు అంటున్నాడు అని చెప్పేసి చూడండి, బాగుందన్నమాట. మాకు ఒక్కటే ఏంటంటే అమ్మమ్మ తాతయ్య మిస్ అయ్యారు, అదొక్కటే అనమాట కొంచెం. సో ఇంకా అయిపోయిన తర్వాత మా చిన్నోడితో అయితే భలే ఫొటోస్ తీసుకున్నాము. బాగా అనిపించింది. వాళ్ళ డాడీతోనే ఎప్పుడు అనమాట, అమ్మ కంటే. ఇంకా అమ్మమ్మ తాతయ్యలకి ముద్దుల మనవడు అనమాట. చాలా మంచిగా చూసుకుంటారు. వాడికి కూడా అమ్మమ్మ అంటేనే ఇష్టం అందరిలో. మరి ఈ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో రాఖీని నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.